ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు మనం అంత్యగడియల్లో ఉన్నామా అంటే చాలా కారణాలే చెప్పొచ్చు. అంతేకాదు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, మరి ఊహించని విధంగా ప్రేమ చల్లారిపోవడం, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవడం, చివరి గడియల్లోకి వచ్చేసరికి ఇటువంటివి ఎన్నో జరుగుతుందని యేసుక్రీస్తు బోధించారు. అయితే ముఖ్యంగా అందులోనివి లోతు దినాలు అని చెప్పడం మనం గమనించాలి. ఇక్కడ పాపానికి సూచన లోతు దినాలు. ఆ దినాల్లో చాలా ఎక్కువ పాపం అయిపోతుందని క్రీస్తు ముందే చెప్పారు. కొత్త రకమైన పాపాలు మనం చూస్తూ ఉన్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు మనిషిని తయారు చేస్తే ఇప్పుడు మనిషి మాత్రం రోబోట్స్ని తయారు చేసుకుంటున్నాడు. సృష్టికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా మనిషి పాపం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఫ్రెండ్స్, ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే ఇది నిజంగా చివరి గడియలే అనిపిస్తూ ఉంది. అంత్యగడియలు ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. బైబిల్ చదవండి.